హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పొలంలో కొయ్యగూర ఇత్తులు ఎలా అల్లుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఇలా కాలువలు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అటు ఇటు మలుపుతూ కాలువలు చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా పారతో గుంజుతూ కాలువలు చేసుకోవాలి. ఇందాక అమ్మ చేసింది, ఇప్పుడు నేను చేస్తున్నానండి. ఇలా మెల్లిమెల్లిగా గుంజుతూ కాలువలు చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతిదానికి పైపు వేసుకోవాలంటే పైపుతో పారవు కదా, అందుకనే ఇలా పీకలుగా చేసి పీకలతోటి పారబెడతామండి వాటరు. ఇప్పుడు అమ్మ చేస్తుందండి. అక్కడ పీకలు చేస్తూ ఇక్కడ పాలకూరకి నీళ్ళు కడుతున్నామండి. అంటే రెండు పనులు చూసుకుంటున్నాము, నేను అమ్మ ఇద్దరం కలిసి. ఇక్కడ నీళ్ళు కట్టుకుంటూ అక్కడ కాలువలు పాదులు చేసుకొని కొయ్యగూర ఇత్తులు అలకడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నామండి. ఇలా నీళ్ళు పారబెడుతున్నాము పాలకూరకి. ఇలా పారబెడుతున్నామండి, చూడండి. ఇప్పుడు ఇంకోవైపు పీక చేస్తుందండి అమ్మ. ఇలా చిన్న చిన్నగా పీకలు చేసుకోవాలి ఒక మడిలో. ఎందుకంటే ఒక మడి మొత్తం పారదు కదా, ఒక దిక్కే పారుతుంది, ఇంకో దిక్కు పారదు కాబట్టి ఏ దానికి ఆ దానికి ఇట్లా పీకలు చేసుకున్నామండి మేము. ఇక్కడ కాలువ సాఫ్ చేస్తున్నామండి, గడ్డి ఉంది అంతా సాఫ్ చేస్తున్నాము. ఇలా చెక్కుతుంది అమ్మ. ఈ పీకలు చేయడానికి చాలా అంటే చాలా కష్టపడాలండి, చాలా కష్టం అవుతుంది. రైతుకి ఎంత కష్టం చేసినా ఫలితం అనేది ఉండదు. అలా అని మనం కష్టం చేయకుండా అయితే ఉండలేం కదా, అందుకనే ఇలా కష్టపడుతున్నామండి. చూడండి మా చెల్లెలు ఎలా చేస్తుందో ఇక్కడ. ఇప్పుడు అమ్మకు ఒకదానికే ఇబ్బంది అవుతుందని నేను కూడా చేస్తున్నానండి. చూడండి, ఇలా మెల్లిమెల్లిగా ఎక్కడిదక్కడ పీకలు చేసుకోవాలండి. పార గుంజేటప్పుడు చాలా అంటే చాలా కష్టం అవుతుందండి, కానీ తప్పదు. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని కాకుండా మన పని మనం చేసుకోవడమే బెటర్ అండి. ఇలా ఒకరు మన గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకుంటారని తెలిసినప్పుడు మనం పని మానక ఉండం కదా. ఎందుకంటే వాళ్ళైతే మనకైతే ఫుడ్ పెడతలేరు కదా, మనం కష్టం చేసుకొని మనమే కదా బ్రతుకుతుంది.
చూడండి దమ్ము వచ్చింది కాబట్టి నేను కొద్దిసేపు నిలబడ్డాను, మళ్ళీ గుంజాను. ఇలా మెల్లిమెల్లిగా అన్ని పీకలు సిద్ధం చేసుకున్నామండి. ఇలా మా చెల్లెలి కొద్దిసేపు ఆడుకుంటుందని, వీళ్ళు ఊరికే పని చెప్తున్నారని ఇలా దుంకుతూ ఆడుతూ చేస్తుందండి మధ్య మధ్యలో. ఇప్పుడు కొయ్యగూర ఇత్తులు తీసుకున్నాము, మేము తీసుకొని మన్నులో కలుపుకున్నాము. ఎందుకంటే కొయ్యగూర ఇత్తులు గాలిలో విత్తనాలు చల్లుతుంటే గాలిలోనే ఎగిరిపోతాయండి, ఎందుకంటే అల్లికిగా ఉంటాయి కాబట్టి మేము ఇలా మన్నులో కలుపుకొని చల్లుకున్నాము. అంటే మన్ను ఎక్కడ పడితే విత్తనాలు అక్కడే పడతాయండి, అందుకనే ఇలా మన్ను పోసుకొని కలుపుకుంటున్నాము. అమ్మ కలుపుతుంది ఈ విత్తనాలని, కొయ్యగూర విత్తనాలని. ఇప్పుడు ఇవి తీసుకొని ఏ పీక కా పీకలా చల్లుతుందండి. ఇలా చల్లిన తర్వాత మళ్ళీ గీరుకోవాలండి, ఎందుకంటే ఎత్తు పైన పడితే మళ్ళీ మనం వాటర్ వేస్తే మొలవదు కాబట్టి కొంచెం మన్ను కప్పుకొని ఉండాలి కాబట్టి ఇలా గీరుకోవాలి. చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి. ముందుగా పీకలు చేసుకోవాలి, పాదులు చేసుకోవాలి, ఇత్తులు జల్లుకోవాలి, మళ్ళీ పైనంగా గీరుకోవాలి. ఇలా చాలా అంటే చాలా కష్టం ఉంటుందండి రైతులకి. ఇలా మొత్తం గీరేసిందండి అమ్మ. నేను గీరితే నా చేతులు నొప్పి పెడతాయని అమ్మనే గీరేసింది. ఇలా గీరేసింది మొత్తం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నేను ఈ విత్తనాలు ఎలా నీళ్లు పారపెట్టాము, ఎలా మొలిచాయో కూడా నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి, చూడండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని.